మనిషి ఎప్పుడైతే ఆ లక్ష్యాన్ని సాధిస్తాడో అప్పుడు దివ్య రూపం లభిస్తుంది. ఈ విధంగా భౌతిక రూపానికి సంబంధించిన విషయాలను శివుడు నందికి బోధించాడు. ఆ తర్వాత నందీశ్వరుణ్ణి తన చేతులతో తాకి తన తండ్రి ఆశించిన విధంగా నందీశ్వరునికి అమరత్వం కలిగేలా ఎప్పుడూ తన వెంటే ఉండే గణాల్లో ప్రథముడుగా ఉండే అవకాశాన్ని కల్పించాడు. అప్పుడు నందీశ్వరుడు ఒక వృషభములా దివ్య రూపాన్ని పొందాడు. దానికి గుర్తింపుగా ఒక కమల పువ్వుల దండని నంది మెడలో వేశాడు శివుడు. అప్పుడు పరమేశ్వరుడు నందీశ్వరుణ్ణి ఇంకా నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి నంది తాను ఉన్న ప్రదేశంలో ఒక నది ఉద్భవించాలని కోరుకున్నాడు. అప్పుడు శివుడు తన జటాజూటము నుంచి నీటిని తీసుకొని నంది మీద చల్లాడు. అది తామర పువ్వులు, కలవ పువ్వులతో అలంకరించబడిన అద్భుతమైన నదిగా మారింది.